ఇరాన్ అమెరికాకి సంబంధించినటువంటి డిగో గార్సియా మీద దాడికి పెద్ద ప్రయత్నమే చేసి సక్సెస్ అయింది అన్నటువంటి వార్తని ఇప్పుడు పత్రికలన్నీ కూడా హైలైట్ చేస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ యుద్ధం శనివారంతో 4వ వారంలో ప్రవేశించింది. రోజంతా ఇరు వర్గాలు తీవ్రస్థాయిలో పరస్పర దాడులు పాల్పడ్డాయి. హిందూ మహాసముద్రంలో మారుమూలన ఉన్న డిగో గార్సియా దీవిలోని అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ అనూహ్యంగా దాడులకు దిగింది. వాటిపైకి 2 క్షిపణులు ప్రయోగించి అగ్రరాజ్యానికి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఒక క్షిపణి మార్గ మధ్యలోనే కుప్పకోలుగా మరో దాన్ని SM-3 ఇంటర్సెప్టర్తో అడ్డుకున్నట్టు అమెరికా పేర్కొంది. తమ క్షిపణుల గరిష్ట సామర్థ్యం 2000 కిలోమీటర్లు మాత్రమే ఇరాన్ ఇప్పటిదాకా చెప్తూ రావడం తెలిసిందే. అలాంటి తన భూభాగానికి ఏకంగా 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో దీవిపైకి క్షిపణులు ప్రయోగించగలగడం తీవ్ర కలకలం రేపింది. డిగో గార్సియా అమెరికా బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం US బాంబర్ యుద్ధ విమానాలు ఆ దీవిని వాడుకునేందుకు బ్రిటన్ అంగీకరించిన మర్నాడే దాని మీద ఇరాన్ దాడికి ప్రయత్నించడం విశేషం. మరోవైపు ఇరాన్లోని ప్రధాన అణుశుద్ధి కేంద్రమైన నతాంజ్ మీద ఇజ్రాయెల్ మరోసారి భారీగా క్షిపణి బాంబుల వర్షం కురిపించింది. అక్కడ నిర్మాణాలకు భారీగా నష్టపరిచినట్టు ప్రకటించింది. వచ్చే వారం ఇరాన్పై దాడుల తీవ్రత మరింత పెరగడం ఖాయమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ప్రకటించారు. అమెరికాతో కలిసి ఇరాన్పై మరింతగా విరుచుకుపడతామని హెచ్చరించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించారు. ఇరాన్ మీద దాడుల ద్వారా ఆశించిన లక్ష్యాలన్నింటినీ దాదాపుగా చేరుకున్నాం. ఆ దేశ వైమానిక నావిక క్షిపణి వ్యవస్థలన్నీ నేలమట్టం చేసేసాం కనుక దాని మీద సైనిక చర్య తీవ్రతను క్రమంగా తగ్గించే యోచన ఉందని చెప్పుకొచ్చారు. కాకపోతే కాల్పుల విరమణకు మాత్రం అమెరికా సిద్ధంగా లేదంటూ మెలిగిపెట్టారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ట్రంప్ తాజాగా పోస్టులు పెట్టారు. అయితే యుద్ధానికి పూర్తి స్థాయిలో శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టడం మినహా మరే చర్యలో ఆమోదయోగ్యం కాబోంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి కుండబద్దలు కొట్టారు. శనివారం ఇజ్రాయెల్ పరంపరగా చేసిన దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ అల్లాడిపోయిందన్నటువంటిది హైలైట్ చేశారు.